ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో మనం ఆషాఢ నవరాత్రులు, గురు పౌర్ణమి, చాతుర్మాస్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మూడు కలిపి ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత గొప్ప మాసంగా నిలబెడతాయి. అసలు ఆషాఢ నవరాత్రులు అంటే ఏంటి అంటే, ఆషాఢ నవరాత్రులు ప్రధానంగా శాక్త సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. ఇవి అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా జరగవు. ముఖ్యంగా శ్రీ విద్యా ఉపాసకులు, శక్తి ఆరాధకులు, కొన్ని మఠాలు మరియు సంప్రదాయాలలో వీటిని విశేషంగా నిర్వహిస్తారు. ఈ నవరాత్రులు భౌతిక కోరికల కంటే కూడా అంతర్ముఖ సాధన, దేవీ ఉపాసన, మంత్రజపము, తపస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. వారాహీదేవి సప్తమాతృకలలో ఒకరుగా వర్ణించబడుతుంది. ఆమెను భూదేవిని రక్షించిన వరాహావతారం యొక్క శక్తి స్వరూపంగా భావిస్తారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో వారాహి అమ్మవారిని దండనాయకిగా కూడా పేర్కొంటారు. భక్తుల విశ్వాస ప్రకారం ఆమె ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, అడ్డంకులను తొలగిస్తుంది, దుష్టశక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది, సాధకుడికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి దీపారాధన జరిపి అమ్మవారిని భక్తితో ధ్యానించాలి. అట్లాగే అమ్మవారి మూలమంత్రం ఉపదేశం ఉన్నటువంటి వారు ఆ జపాన్ని లేదా శ్రీమాత్రే నమః లాంటి సులభమైనటువంటి నామమంత్రాన్ని భక్తితో జపించుకోవచ్చు. సాత్విక ఆహారం తీసుకోవాలి, కోపము ఉండకూడదు, పరనింద చేయకూడదు. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. తాంత్రిక లేదా రహస్య మంత్ర సాధనలు తప్పనిసరిగా గురు పరంపర ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని చేయడానికి లేదు. ఆ తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి రోజు గురువును సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపముగా భావించి పూజించాలి. ఈ రోజును వ్యాస మహర్షి జయంతిగా కూడా ఆచరించాలి. వేదాలని 4 భాగాలుగా విభజించారు, మహాభారతాన్ని రచించారు, అనేక పురాణాలని సంకలనం చేశారని సంప్రదాయాలు చెబుతున్నాయి. అందుకే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు గురు పూజ ఎలా చేయాలి అంటే, గురువుగారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకోవాలి. గురువుగారి చిత్రపటము లేదా వారి పాదుకలకి ప్రత్యక్షంగా పూజ చేసుకోవచ్చు. గురు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. విద్యాదానము, గ్రంథదానం వంటి దానాలు చేయడం కూడా శుభప్రదంగా తెలుసుకోవాలి. గురువు అంటే కేవలం మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి, ఉపదేశం మంత్రోపదేశం చేసినటువంటి గురువు, జ్ఞానబోధ విద్యాబోధ చేసినటువంటి వారు మనకి గురువులు. చాతుర్మాస్యం అంటే 4 నెలల ఆధ్యాత్మిక నియమ ఆచరణం చేసేటువంటి కాలం. దీనిని దేవశయని ఏకాదశి నుండి ప్రారంభమై ప్రబోధిని ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జపము, ధ్యానము, వ్రతాలు, దానము, శాస్త్ర పఠనము వంటి ఆధ్యాత్మిక సాధనలకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సాంప్రదాయాలు, కుటుంబాచారాలు, మఠ పద్ధతుల ప్రకారం వీటికి నియమాలు మారవచ్చు. సాధారణంగా సాత్వికమైన ఆహారం తీసుకోవడం, నియమితమైనటువంటి ప్రార్థన, దేవాలయ దర్శనము, పరనింద, కోపము, అబద్ధానికి దూరంగా ఉండడము, దాన ధర్మాలు చేయడము ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా తెలుపుతుంది. ఈ మాసంలో అన్న సంతర్పణలు, వస్త్రదానాలు, గొడుగు దానాలు. ఎందుకు అంటే వర్షాకాల అవసరాల దృష్ట్యా కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో కూడా చేస్తుంటారు. పాదరక్షల దానము, విద్యార్థులకి పుస్తక దానము వంటి దానాలు శుభప్రదంగా మనకు కనబడుతూ ఉంటాయి. ప్రకృతి వర్షముతో భూమిని సుసంపన్నం చేసినట్లే భక్తి, గురుకృప, ధ్యానము మన అంతరంగాన్ని సుసంపన్నం చేస్తాయి. ఈ మాసం మన జీవితంలో నియమము, వినయము, సేవాభావము, దైవభక్తి పెంపొందించుకునేటువంటి అవకాశము కల్పించేటువంటి మాసము. అట్లాగే ఈ మాసంలో చేయాల్సినటువంటి పూజలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఆషాఢమాసం చరిత్ర, పర్వదినాలు, బోనాల పండగ, గురు పౌర్ణమి, చాతుర్మాస్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మాసంలో మనం ఎలా జీవించాలి, ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి, అని శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానము చేసి దేవుణ్ణి ధ్యానించాలి. మనస్సు ప్రశాంతంగా ఉండే ఈ సమయం జపానికి అత్యంత అనుకూలమైనదిగా భావించబడుతుంది. ఉదయం సాయంత్రం సంధ్యావేళలలో ఇంటి పూజామందిరంలో దీపారాధన తప్పక చేయాలి. దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, అది అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీక. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపేన హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే అనే శ్లోకాన్ని చెప్పుకొని దీపారాధన చేసుకోవాలి.
ఈ మాసంలో విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, దుర్గా సప్తశతి, భగవద్గీత, శివపురాణము, దేవీ భాగవతము, ఇతరత్ర 18 పురాణాలలో ఏ పురాణమైనా సరే చదువుకోవచ్చు. తరువాత మీకు ఉపదేశము ఉన్నటువంటి మంత్రానుష్ఠానములు, జపము, తర్పణ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మంత్రానుష్ఠానము ఉపదేశం లేకపోతే విష్ణవే నమః లేదా శివాభ్యాం నమః, శ్రీమాత్రే నమః, ఇట్లా మనకు ఏ నామము తప్పులు లేకుండా స్మరణ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ నామాన్ని స్మరణ చేస్తూ జపం చేసుకోవాలి. ముఖ్యంగా భక్తి ఏకాగ్రతతో చేసేటువంటి జప పూజలే మనకు ఫలితాన్ని సంపూర్ణంగా ఇస్తాయి. ఆషాఢమాసంలో సాధ్యమైనంత వరకు అన్న సంతర్పణలు, గొడుగు దానము, వస్త్రదానము, పాదరక్షలు అంటే చెప్పుల దానము, విద్యార్థులకి పుస్తక దానము, గోసేవ, పక్షులకి జంతువులకి ఆహారం పెట్టడము వంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఆ సమయంలో చేయకూడని పనులు ఏంటంటే కోపము తెచ్చుకోవడము, పరనిందలు వేయడము, అబద్ధాలాడడము, అనవసరమైనటువంటి కలహాలు పడడము, ఇతరులని అవమానం చేయడము, ధర్మ విరుద్ధమైనటువంటి ప్రవర్తన చేయడం, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. ఆషాఢమాసం ఎందుకు అంత పవిత్రము అంటే దేవీ ఆరాధనకు విశేష స్థానం కలిగి ఉన్నది. గురుభక్తికి అత్యున్నత ప్రాధాన్యం ఉన్నది. చాతుర్మాస్యము ప్రారంభమవుతున్నది. వర్షాకాలం ద్వారా ప్రకృతి మళ్ళీ పునరుజ్జీవనం పొందుతుంది. అందువల్ల ఈ మాసాన్ని భక్తి, నియమము, సేవ, ఆత్మపరిశీలనకు అంకితం చేసినటువంటి కాలముగా మనకు పెద్దలు తెలుపుతారు. ఆషాఢమాసం మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. అదేంటి అంటే భక్తి లేని సంపద నిలవదు, గురువు లేని జ్ఞానం నిలవదు, ధర్మం లేని జీవితం నిలవదు అని. మన జీవితాన్ని మార్చేది కేవలం పూజలు మాత్రమే కాదు, మన ప్రవర్తన, దయ, సేవాభావము, సత్యనిష్ట కూడా అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియాలనేటువంటి విషయం ఇప్పుడు చెప్పడం అయినది. ఆషాఢమాసం అంటే కేవలం పండుగల సమాహారం మాత్రమే కాదు, ఇది భక్తి, గురుభక్తి, దైవారాధన, సేవ, దానము, ఆత్మపరిశీలనకి అంకితమైనటువంటి పవిత్రమైన కాలము. ఈ మాసంలో సద్భావంతో చేసే ప్రతి మంచి కార్యం మన జీవితానికి శుభ ఫలాలను తీసుకురావాలని మనసారా కోరుకుందాం. జై జగదంబ. ఓం నమో రామదూతాయ.